బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న రీతు ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎలాగా అంటే లాస్ట్ సీజన్లో వచ్చిన విష్ణుప్రియ లాగా, సేమ్ విష్ణుప్రియ లాగా ఎలా అయితే యాక్ట్ చేస్తుందో రీతు కూడా అలాగే యాక్టింగ్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ నవ్వు కానీ, అలాగే తను వేసే చిన్నపిల్లల వేషాలు కానీ, ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఫైనలిస్ట్ టాస్క్లు జరుగుతున్నాయి. ఇక ఇందులో భాగంగానే రీతు వర్సెస్ భరణి అన్నట్టు కొనసాగింది. రీతు ఏం చేసిందంటే భరణి గారి రింగ్ ఏదైతే ఉందో ఆ రింగుని దాచిపెట్టింది. నిజానికి చెప్పాలి అంటే టాస్క్లో అలా దాయకూడదని చెప్పాలి, కానీ రీతు ఆ రింగు దాచింది. ఇమాన్యుయల్ చూశాడు, అలాగే పవన్ కళ్యాణ్ చూశారు, కానీ వీళ్ళిద్దరూ మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే తనుజ చూసిందో అప్పుడే వెంటనే రీతుని పెద్దగా అరిచింది కూడా. నువ్వు రింగు దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ. ఇక ఇదే విషయం ప్రస్తుతం భరణి గారు కూర్చొని సుమన్ శెట్టితో మాట్లాడుతున్నారు. అయినా సుమన్ అన్న, నువ్వు చూసావా రీతు రింగు దాయడం అనేది అంటే? నేను చూశాను, ముందే తనుజ చూసింది అంటే తనుజని పిలిచాడు భరణి. ఏంటి తనుజ, నువ్వు చూసావా రింగు దాయడం అనేది అంటే? చూశాను నాన్న, నాతో పాటు ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా చూసారంటే ఇక వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా పిలిచారు. అయితే పవన్ కళ్యాణ్ మరి రింగు దాచినప్పుడు నువ్వు ఎందుకు అనౌన్స్ చేయలేదు అంటే అప్పటికే జడ్జిమెంట్ వచ్చేసిందన్న, అందుకే నేను కామ్గా ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇక వెంటనే తనుజ అంది, నాన్న ఏది ఏమైనా సరే ఈ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే రీతుకి చాలా గట్టిగా ఇచ్చుకుంటారు. సో ఆమె చాలా కన్నింగ్ గేమ్ ఆడింది. సో నువ్వేం ఫీల్ అవ్వద్దు అంటే, అది కాదురా, గేమ్ లాగా ఆడాలి. సో నేను ఆమె ముందు గేమ్ బాగా ఆడిందనే చెప్పి నేనే కదా ఆమెను అప్రిషియేట్ చేశాను, కానీ ఇలాంటి కన్నింగ్ గేమ్ ఆడితే ఎలారా అంటూ భరణి అయితే తన బాధను వ్యక్తపరుస్తున్నారు తనుజ దగ్గర. అయితే తనుజ అంటుంది, నాన్న నేను కూడా అదే అనుకుంటున్నాను. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే గనక, నన్ను వచ్చి సపోర్ట్ చేస్తావా అని అడిగితే నేను నాన్నకే సపోర్ట్ చేస్తా, ఎందుకంటే భరణి నాన్నకి ఎవరు సపోర్ట్ చేసినోళ్ళు లేరు, నీకు అంతమంది ఉన్నారు కదా. ఏదేమైనా సరే రీతు రింగుని అలా దాచిపెట్టడం అనేది కరెక్ట్ కాదులే నాన్న అంటూ తనుజ అయితే చెప్పుకొచ్చింది. ఇక తనుజ ఎందుకు సంచాలకుగా ఎంచుకున్నారు అంటే, ఏదైనా నిజం ఉంది అంటే దాన్ని కుండ బద్దలు కొట్టినట్టు కరెక్ట్గా చెప్తుంది కాబట్టి. సో ఫైనల్గా మరి రీతు రింగు దాయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి.